పథకాల పేర్లు మారితే కాదు సార్, మా తలరాత మారితే మాకేమో ఆనందం. ఇక్కడ ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల మీదకి భారం వేసి మాది మేము ఇచ్చేసినాం షేరు, ఇవ్వకపోతే మిగతాదంతా వాళ్ళ బాధ్యత అనేటువంటి పరిస్థితి సార్. సార్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్ని పొరపాట్లు ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అన్నీ ఉన్నాయి సార్ ఇక్కడ. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో 100% మంది ప్రజల జీవనాధారంగా ఉన్నటువంటి ఈ పని ఏదైతే కరువు పని ఉందో దీన్ని పాత పద్ధతిలో కొనసాగించే విధంగా లేదు అంటే ఈశాన్య రాష్ట్రాలకు వర్తిస్తున్నటువంటి విధానంలో మనకన్నా వర్తించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు కృషి చేయాలి. భారతీయ జనతా పార్టీకి ఎక్కువ బాధ్యత ఉంది. ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సో కొత్తగా ఏడన్నా ప్రభుత్వాలు వస్తే దేశం ముందుకు పోతున్నటువంటి క్రమంలో రూపాయి అంటే ఇంకొక రూపాయి యాడ్ చేసి పేదలకు సాయం చేయాలి, కానీ పేదోళ్ళ తలలో ఉన్నటువంటిది గుంజుకపోయేటువంటి పథకం లెక్కనే కొత్త ప్రభుత్వం ఇది కొత్త స్కీమ్ లాగా కనిపిస్తూ ఉంది సార్. ఇక ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి సార్ ఇవాళ జాబ్ కార్డుల విషయంలో సార్ చాలామంది మహిళలు 60% మంది మహిళలకు ఇందులో కూలీనాలు దొరుకుతుంది అన్నట్టుగా చెప్తా ఉన్నారు సార్. మరి 60% మంది మహిళలు ఈ కరువు పని మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక పథకాలు తీసుకొస్తామని చెప్పింది కదా. కాబట్టి మహిళల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన హామీలు నెరవేరిస్తే కొంత ఈ కరువు పని బారి నుంచి బయటపడతారు సార్. ఇంకెందుకంటే ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా కరువు పని ద్వారా ఇక నేను బాగుపడ్డా అంటూ కరువు పని ఏంటంటే ఇక ఫైనల్ సార్. కరువు పని ఏంటంటే ఇక నాకేం లేకపోతే అదే అన్నట్టు, ఏమీ లేకపోతే అది. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంటున్నప్పుడు ఈ వర్గాలను కాపాడడానికి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను కాపాడడానికి మీరు కొత్త పథకం తీసుకొస్తారా, ఇంకేం తీసుకొస్తారా? కానీ ఈ వర్గాలకు అన్యాయం జరిగితే, ఈ వర్గాల పట్ల బాధ్యతారహితంగా ఉంటే ఇది మాకు ఇబ్బంది జరుగుతుంది. 90% మంది ప్రజలు ఎవరైతే దీనికోసం ఈ చట్టం ద్వారా జీవనోపాధి పొందుతా ఉన్నారో వాళ్ళని ఇటు రాష్ట్రం కానీ అటు కేంద్రం కానీ ఆగం చేయొద్దు, నడి చెరలో వదిలిపెట్టొద్దని చెప్పి చెప్తా ఉన్నాం సార్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు ఏదైతే ఉందో సార్, ఈ బిల్లును కొత్త చట్టం ఏదైతే ఉందో సార్ దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూనే 2 విషయాలు చెప్తాను సార్. సార్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తగ్గించుకుంటున్నటువంటి ఖర్చుల కంటే ముందు సార్ ఇది రైట్ సార్. గతంలో మేము పని కోరితే పని ఇవ్వాలి సార్. గతంలో మేము పని కావాలి, మాకు ఏ పని లేదనంటే కరువు పని కావాలంటే ఇగో నాయన జాబ్ కార్డు ఇచ్చేయాలి, 100 రోజులు పని చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. మేము కావాలి $266 పనులు గతంలో ఉండే సార్. ఇప్పుడు 4-5 రకాలకు దాన్ని కుదించారు. సరే దాంట్లో గ్రామీణ మౌలిక వసతులు అని పెట్టి దాంట్లో ఏమేమి వస్తాయో కూడా ఇంకా ఇందులో కనిపిస్తలేదు. సరే వచ్చినప్పుడు అది చూద్దాం. ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఎందుకంటే ఎర్రటి ఎండలో తట్ట మట్టి మోసుకుంటా చెర్ల పొంటి కట్టల పొంటి మేము జీవనాధారంతో బతుకుతున్నటువంటి వాళ్ళం సార్. ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇక్కడ అప్పుడేమో ఆ చట్టమేమో మాకు ఆకలి అవుతుంది అన్నప్పుడు అన్నం పెట్టింది, ఈ చట్టమేమో నేను ఇంకా వండలేదు నీకు ఆకలి అయితే నేనేం చేయాలన్నట్టు ఉంది సార్. అట్లా డబ్బు ఉంటే పని, లేకపోతే లేదు సార్. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు చేయాలి, లేకపోతే సార్ మాకు ఆకలైనప్పుడు తినాలా, లేదంటే మీరు పెట్టినప్పుడే మేము తినాలా? ఎక్కడ చట్టం సార్ ఇది? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం. సో ఈ చట్టం చాలా ప్రమాదకరమైనటువంటి చట్టం. ఈ చట్టం పైన ఖచ్చితంగా మా వర్గాల నుంచి పూర్తి